కార్మికుల చెమట పెద్దలకు మూట బీమా సొమ్ము స్వాహ భవన కార్మికుల బీమా బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు ఆ కంపెనీ మూలధనం కేవలం 3 కోట్లే 2 రోజుల్లోనే 360 కోట్లు చెల్లించిన సర్కారు. రైట్. కంపెనీ చెప్పిన అనామక కంపెనీకి టెండర్లు ఎల్ఐసిని కాదని పరపతి లేని కంపెనీకి పట్టం. యాక్టింగ్ చైర్మన్గా నిధులిచ్చిన దానకిషోర్ దగ్గర నుండి నడిపిన సీఎంఓ ముఖ్య అధికారులను బెదిరించి మరీ సంతకాలు. ముఖ్య నేత అనుచరుల పాత్రపై అనుమానాలు. చనిపోయిన కార్మికులకు సభ్యత్వం లేని వారికి ప్రీమియం చెల్లింపు. ఏముంటుంది ఇంత కమిషన్ మాట్లాడుకుంటారు. గిది అంటగడతా గిన్ని కోట్లు గల్లకింత పర్సంటేజ్ నాకు ఇచ్చాయని ఒప్పందం. అది ఒక రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవు. నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగం అయితే వారే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవి పెట్టొద్దు. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసు తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదని హైకోర్టు. పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. అంటే ఇప్పుడు ఈ నల్లబాలు అనే ముచ్చటనో లేకపోతే ఈ సోషల్ మీడియా ముచ్చటను పక్కన పెడితే ఈ ట్విట్టరు వీళ్ళు ఏం పోస్టులు పెడుతున్నాడు, నల్లబాలు ఏం పెడతాడు, తెలుగు స్క్రైబ్ ఏం పెడుతుంది, ఇంకోరు ఏం పెడతారు, ఇంకోరు పోస్టులు ఏం పెడతారు, లేకపోతే ఏం మాటలు అంటారు బహిరంగంగా అని పక్కన పెడితే ఈ సోషల్ మీడియాని పక్కన పెడదాం. కేవలం ఈ రాజకీయ నాయకుల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పాలించేది మీరు, పరిపాలిస్తుంది మీరు, ప్రతి ధనం మీ చేతుల మీదనే నడుస్తూ ఉంది, ప్రతి పథకం మీరే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ హై హెడ్ అన్ని మీరే కదా. మీరెంత నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఒక ప్రతిపక్షం లీడర్ ఏం మాట్లాడతాడు. గతంలో కేసీఆర్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడతలేరు. సందు దొరికితే బండి సంజయ్ ఎన్ని మాట్లాడాడు. ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూలలో వీళ్ళు ఇక వైరల్ కావాలనో ఫేమ్ రావాలనో షో అనో లేకపోతే బలుపు ఎక్కువ పైసలు ఎక్కువయ్యో అల్లెన్ని బూతులు వాడతారు. మరి మీ మీద ఎన్ని కేసులు వేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఒక తప్పు చేసిందని ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తేనే తప్పైతే ప్రభుత్వంలో ఉండి నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒక కులాన్ని కూడా బూతుగా వక్రీకరించి మాట్లాడిన వ్యక్తి ఆ ఘనత అది ఎవరికి చెందుతుంటే కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే చెందుతుంది. ఏ కల్వకుంట్లోడో పిచ్చకుంట్లోడో అన్నాడు. మరి ఆయన మీద కేసు పెడతారా? ఒక కులాన్ని అవమానించి మాట్లాడినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఏమైనా ఫైల్ అయిందా? ఆయన ఏమైనా కోర్టు దాకా పోయిందా? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రండా గిండా అని కేసీఆర్ మాట్లాడలేదా? కేసీఆర్ గారు పోయిండ్రా? ఇప్పుడు ఇది ఏ గవర్నమెంట్ అని కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. అంటే మీకు అధికారం ఉంటే మీరు ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు. అంటే మీకు ఒక రాజ్యాంగం, సామాన్యులకు ఒక రాజ్యాంగం, అంతేనా? మాకున్న ఆయుధమే సోషల్ మీడియా. మీలాగా 100 కోట్లు లేవు, 50 కోట్లు పంచిపెట్టి ఎమ్మెల్యే సత్తా మాకు లేదు, కబ్జాలు చేసేంత ధైర్యం మాకు లేదు, మాయ మాటలు చెప్పి నమ్ముకున్న జనాలను మోసం చేసే ఆ తీరు మా దగ్గర లేదు. మా దగ్గర ఓ ఫోన్ ఉంది, ఒక యాప్ ఉంది, పోస్ట్ పెట్టాలనుకుంటాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాం. తప్పే ఉంది అందులో. మీకంత బాధ అయితే తిరిగి సక్రమంగా సరిగ్గా పనిచేసి ఇన్ టైంలో పథకాలు చేరవేసి ఆడి ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు నువ్వు చేయి కదా. అది కదండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సమస్యని ఎదుర్కోలేక అవతలని సావకూడదామని చూస్తే ఇంతకంటే ఇక పనికి మాలిన ముచ్చట ఏముంటుంది. రైట్. రంగారెడ్డి జిల్లా మంచాల మండల వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. అదే గోస తీరని వ్యధ. యూరియా కోసం తప్పని తిప్పలు, రోజుల తరబడి క్యూలలో రైతులు. సకాలంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. యూరియా కోసం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మానుకోట రైతు మృతి. క్యూలో సొమ్మసిల్లుతున్న రైతులు. రాష్ట్రంలో ప్రతి చోట ఇదేశం జరిగి ఫోటోలు కాంగ్రెస్ వాళ్ళకు ఈయన తుమ్మల నాగేశ్వర్ ఆయన మన ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన్నే మళ్ళీ మీరు పొరపాటు పడకూడదు, ఆయన్నే వ్యవసాయ శాఖ మంత్రి. నాకు కూడా క్లారిటీ ఉంది, మీరు కూడా క్లారిటీగా ఉండండి. ఆయనకు పంపుర్రి, ఏమున్నది అంత ప్రాపగండా అన్నాడు. ఈ ప్రాపగండాలు కొంచెం పంపితే ఆయనకు కూడా రియలైజేషన్ ఉంటుంది. కాంగ్రెస్లో గ్రూప్ 1 గుబులు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతలు టెన్షన్. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఆందోళన. నీటి మూటైన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్. సీఎంఓ మాజీ చైర్మన్లు ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు. పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి. ఎస్ఎఫ్ఐ డివైఎస్ఎఫ్ కమిటీల యొక్క డిమాండ్. రైట్. టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంకకు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ రాకేష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, సతీష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తుంగబాలు తదితరులు పాల్గొని
ఇక వాళ్ళ యొక్క వినతిని అయితే మరి అందజేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత, కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో నిర్వాహకం. 10 గ్యారెంటీలు చూపి అధికారంలోకి కాంగ్రెసు. పాలన చేత కాక ఎడాపెడా అప్పులు చేసిన సర్కారు. రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటాయన్న కాగ్. ఖజానా ఖాళీతో సర్కారీ ఉద్యోగుల జీతాల్లో కోత. ఉద్యోగుల నిరసనతో దిగొచ్చిన సుకు సర్కారు. తర్వాత తెలంగాణ వంతేనా అంటున్న ఇక నెటిజన్లు. ఆశ్చర్యపోని అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడు కదా. నన్ను అప్పడుదామని పోతే దొంగను చూసినట్టు చూస్తుర్రు, ఏడ చెప్పులు ఎత్తుకుపోతాడు అని చూస్తుర్రు, ఆడికి కూడా రాణిస్తలేండి.